క్రికెట్ అకాడమీకి వెళ్లకుండా క్రికెటర్ ఎలా అవ్వాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని సేవ్ చేసుకోండి. అకాడమీకి వెళ్లకుండా క్రికెటర్ అవ్వాలంటే మీరు చేయాల్సిన స్టెప్స్ ఇవే. ఫోర్త్ స్టెప్ చాలా ఇంపార్టెంట్, మిస్ అవ్వకండి. నెంబర్ 1, బేసిక్స్ బాగా నేర్చుకోవాలి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇలాంటి బేసిక్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్ ఫ్రీగా టీచ్ చేసే ఛానల్స్ యూట్యూబ్లో చాలా ఉన్నాయి. అవి చూసి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నెంబర్ 2, ఎక్కువ మ్యాచెస్ ఆడుతూ ఉండాలి అండ్ ఆ మ్యాచెస్లో మీ పెర్ఫార్మెన్స్ని రికార్డ్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత అవి అనలైజ్ చేసి ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో అవి కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. నెంబర్ 3, ఎప్పుడు ఫిట్గా ఉండాలి. మీకు ఆపర్చునిటీ ఎప్పుడు ఏ వేలో వచ్చినా రెడీగా ఉండాలి. నెంబర్ 4, అప్పుడప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్లో ఓపెన్ ట్రయల్స్ అవుతూ ఉంటాయి. ఆ ట్రయల్స్కి వెళ్ళి మీరు పెర్ఫామ్ చేయగలిగితే మిమ్మల్ని సెలెక్ట్ చేసే ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆ సెలక్షన్స్లో మీరు అకాడమీ నుంచి వచ్చారా లేదా అనేది చూడరు, మీకు స్కిల్ ఉందా లేదా అన్నది మాత్రమే చూస్తారు. సో అక్కడ మీరు పెర్ఫామ్ చేయగలగాలి. ఈ స్టెప్ కానీ మిస్ అయితే ముందు 3 స్టెప్స్ కరెక్ట్గా చేసినా వేస్ట్. ఎందుకంటే అకాడమీకి వెళ్లకుండా క్రికెటర్ అవ్వాలంటే ఇలాంటి ఓపెన్ ట్రయల్స్కి అటెండ్ అవ్వాలి. అలాంటి ట్రయల్స్ జరిగేటప్పుడు మన పేజ్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. సో అవి మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన పేజ్ని ఫాలో చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్పై వీడియో చేయాలో కామెంట్ చేసి క్రికెటర్ అవ్వాలనుకునే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. బట్ వన్ సజెషన్, మీకు వీలైతే మ్యాక్సిమం అకాడమీకి వెళ్ళడానికే ట్రై చేయండి. వీలు అవ్వకపోతేనే ఈ వేలో ట్రై చేయండి.